నమస్తే. ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఎవరు గెలుస్తా అంటే అన్న, ఇప్పుడు గవర్నమెంట్ అయితే టోటల్గా ఫెయిల్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే పథకాలు పబ్లిక్ ఇస్తే వాళ్ళు ఏమైనా ఇది ఉంటుండే. ఫ్రీ బస్ పథకం ఒకటే నడుస్తుంది. మహిళలకు అవి 2500 అవి ఇవ్వలేదు కదా. అంటే ఇప్పుడు మహిళలు కూడా ఏంటంటే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది పబ్లిక్కి. ఏమో చూడలేము, ఎందుకంటే ఇక్కడ చూడాలంటే బీఆర్ఎస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బస్ అంటే పూర్తిగా కూడా నవీన్ యాదవ్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసినాయని చెప్పేసి అంటూ ఉన్నారు. 6 గ్యారంటీలు మీకు అందినాయా? లే 6 గ్యారంటీలు అందలేవు, కానీ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ మంచోడే అన్న. ఇప్పుడు గెలుపు అనేది నవీన్ యాదవ్, ఒకవేళ ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు అనుకోండి, అది నవీన్ యాదవ్ గెలుపు అవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు. అది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. 6 గ్యారంటీలు అన్నారు, ఎవరికి అందలేదు. కొంచెం ఏదో బస్ ఫ్రీ ఒకటి అనుకుంటా నేను, బస్ అది ఒకటే ఫ్రీ ఉంది, మిగతా అన్నీ వేస్టే. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన? బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుండే అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటే ఎవరికి ఇక్కడ చూడండి, ఇంత పెద్ద బస్ స్టాప్ ఉంది, ఒక బస్ షెల్టర్ లేదు. ఇప్పుడు అవి గ్యాస్ ఫ్రీ, కరెంటు కొంచెం అయిందనుకుంటా. ఏమంటారు, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఎవరికి అందలేవు ఇప్పటివరకు. తులం బంగారం అవన్నీ ఏమీ పబ్లిక్కి ఇది కాలేవు. అందుకే పబ్లిక్ ఏంటంటే చాలా వ్యతిరేకతగా ఉంది ఇక్కడ.